నయ్యవంచకులు ఎవరైనా ఈ స్థలంలో ఉన్నారేమో, పాపపు ఊబిలో బ్రతుకుతూ, అక్రమ సంబంధాల్లో బ్రతుకుతూ, ఇంటి మీద నువ్వు పెట్టుకున్న స్టార్ ఎవడికి కావాలి? నువ్వు కట్టుకున్న కొత్త బట్టలు ఎవడికి కావాలి? నేను క్రైస్తవునని 10 మందికి చెప్పుకోవటం ఎవడికి కావాలి? ఎవరి క్రైస్తవులు? బాధ్యత లేని క్రైస్తవులు. మరి బాధ్యత కలిగిన క్రైస్తవుడు ఎలా ఉంటాడు? మరియా యోసేపులాగా పవిత్రతను కాపాడుకునే వ్యక్తులుగా బ్రతుకుతారు. పెద్దగా చెప్దాం ఆమేన్. కొంచెం పెద్దగా చెప్దాం ఆమేన్. ఈ రోజున లోకంలో ఎక్కడ చూసినా రకరకాల వ్యసనాలు. ఓ తండ్రి ఏడుస్తున్నాడు, ఒక్కడే ఒక్క కొడుకయ్యా. ఎందుకు ఏడుస్తున్నాడయ్యా? ఊరేసుకొని చచ్చిపోయాడయ్యా. ఎందుకు చచ్చిపోయాడయ్యా? మేము చాలా స్థితిమంతులు, మరి ఎందుకు చచ్చిపోయాడయ్యా? మాకు రొయ్యల చెరువు ఉందయ్యా. సో వాట్? రొయ్యల చెరువులో లక్షల రూపాయలు వస్తూ ఉంటే వాడు నాకు తెలియకుండా 1,50,00,000 బెట్టింగ్ ఆడాడయ్యా. దేనిలో ఆడాడు? సెల్ ఫోన్లో ఆన్లైన్ బెట్టింగ్ ఆడాడట. ఆన్లైన్ బెట్టింగ్ ఆడి నా వైపు చూడండి, 1,50,00,000 ఆన్లైన్ బెట్టింగ్ ఖర్చు పెట్టి, ఇది తల్లిదండ్రులకు తెలిస్తే ఏమంటారోనని ఊరేసుకొని చచ్చిపోయాడు. అయ్యా బాబు పేరేంటి? డేవిడ్ రాజయ్య. ఎంతమంది కొడుకులు? ఒక్కడే కొడుకయ్యా. ఉన్న ఒక్క దీపం ఆరిపోయిందయ్యా. చుట్టూతో ఉన్న అన్ని ప్రజలు అంటున్నారు, మీ దేవుడు కాపాడే దేవుడు కదా, మీ దేవుడు జీవం పోసే దేవుడుగా, మీ దేవుడు ఆశీర్వదించే దేవుడుగా, మీ కుటుంబాలు ఎందుకు ఇలా అయ్యాయి? తమ్ముడు, చెల్లి, నువ్వు బ్రతుకుతున్న చోట దేవునిని మహిమపరిచేవారిగా మనం బ్రతకాలి. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత మహిమ కలిగిన దేవుడో లోకానికి చాటి చెప్పే వ్యక్తులుగా మనం బ్రతుకుదుము గాక.